వేదిక ఇది. ఈ వేదిక నాకు తల్లితో సమానం. ఎదురీదే యువత ముందు ఎంత పెద్ద ఉప్పెనైన అలల ముందు గడ్డిపోచరా. ఉరకలెత్తు ఉడుకు రక్త కాసారం పొంగినప్పుడు ప్రళయమే తలొంచి తీరురా. నిశా విలాసాలు ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా. ఏ ఆవేశానికి అవధులు అన్ని కకావికలమైపోతాయో, ఏ అశాంతిని భరించలేక శాంతి కపోతం సైతం సింహనాదమై గర్జిస్తుందో, ఆ యువశక్తిని, ఆ నవశక్తిని, ఆ బడబాగ్ని, ఆ విప్లవాన్ని అణిచివేసేది ఎవరు చెప్పండి ఒక్కసారి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక దశాబ్ద కాలం పాటు అన్నగారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని, ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఎక్కడో మొగుడు పిల్లలిద్దరూ కూడా ఉద్యోగం చేసుకుంటూ ఒక సామాజిక స్పృహతో, అన్నగారి మీద అభిమానంతో రాజకీయాల్లో ఎదగాలి, రాజకీయాల్లో ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకునే ఉద్దేశంతో ప్రయాణించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, హోరు వైసీపీ గాలిలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒకే మండలంలో 17,000 ఓట్లు ఎలా తెచ్చుకున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నగారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా తలొగ్గలేదు, ఏ రోజు కూడా భయపడలేదు, ఎక్కడ అసంతృప్తి చెందలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైనా సరే మనస వాచ కర్మేణ ప్రయాణం చేస్తే నాయకుడిగా ఎదగొచ్చు. నిన్న మీటింగ్లో కూడా అన్నయ్య చెప్పారు, మీకు నాయకత్వం అనేది వస్తుంది, ఆ నాయకత్వానికి ఎంతో ఓపిక కావాలి, సహనం కావాలి అని చెప్పారు. అలా ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి ఒక గుర్తింపు అది కేవలం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మా ఈ ప్రయాణంలో ఎప్పుడూ కూడా వెన్నంటే మమ్మల్ని నడిపించినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మీరు చెయ్యండి అని వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకుంటూ ఇటువంటి చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండి, అన్నా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ సోదరా. రియా పాలకొల్లు. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నాకు మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడే అవకాశం, అది కూడా ఇంత పెద్ద మహాసభలో, సముద్రం మధ్యలో నాకు బోటు ప్రయాణం చేస్తే ఎంత ఆనందం కలుపుతుందో, ప్రకృతి